పైత్యం. ఇద్దరే పెద్ద ముదుర్లు. ఒకరు పబ్లిసిటీలో మోనార్క్ అయితే మరొకరు టేకింగ్ లో టాలెంట్ చూపిస్తారు. ఎవరిని తక్కువ అంచనా వేయలేం. అయితే ఈ ఇద్దరు సినిమాలు ఒకే రోజు వస్తున్నాయి. నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు. బాక్స్ ఆఫీస్ సమరానికి సై అంటున్నారు. ఒకరు రామ్ గోపాల్ వర్మ, మరొకరు రాజమౌళి. ఈ ఇద్దరు సినిమాలు బాలీవుడ్ లో ఒకే రోజు 12న రిలీజ్ అవుతున్నాయి. వర్మ లేటెస్ట్ మూవీ బూత్ రిటర్న్స్ సస్పెన్స్ హర్రర్ తో మరోసారి భయపెట్టడానికి వస్తున్నాడు. ఇది తెలుగులో బూచీ పేరుతో డబ్ అవుతోంది. ఇప్పటి వరకు రీమేక్ సినిమాలతో బాలీవుడ్ లో గుర్తింపు పొందిన రాజమౌళి ఈసారి డబ్బింగ్ సినిమాతో అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. తెలుగు, తమిళంలో దుమ్ము రేపిన ఈగ హిందీలో మక్కీ పేరుతో డబ్ అవుతోంది. బాగా లేట్ అయింది, భయం వేస్తుంది. అదే నాకు కొంచెం తోడుగా నడవచ్చా? మాటలు ముత్యాలై దాచేసినా చిరునవ్వు కాస్తైనా ఒలికించవా. ఈగ రిలీజ్ కు ముందు ఈ చిత్రాన్ని వర్మ ఆకాశానికి ఎత్తేశాడు. తెలుగులో 100 కోట్లు కలెక్ట్ చేసే సినిమా అవుతుందని జోస్యం చెప్పాడు. చివరకు తన సినిమా బూత్ రిటర్న్స్ కు ఈగ పోటీ కావడంతో సైలెంట్ అయిపోయాడు. వర్మ పబ్లిసిటీ తట్టుకోవాలంటే మాటలు కాదు, రాజమౌళి కూడా తనదైన స్టైల్లో పబ్లిసిటీని డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు. అజయ్ దేవగన్ వాయిస్ ఓవర్ తో ఈగకు హైప్ తీసుకొచ్చాడు. मक्खी 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 तीसी मक्खी तुम्हें इतना पागल कर रही है क्या? पीती मक्खी రాజమౌళి, వర్మ ఈ నెల 12న బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతున్నారు. నువ్వా నేనా అంటూ సమరానికి సై అంటున్నారు. ఒకరు ఈగతో విలన్ని భయపెట్టిస్తే మరొకరు దెయ్యంతో ప్రేక్షకులను భయపెట్టాలని చూస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఎవరు ఊకొడతారో, ఎవరు ఉలిక్కి పడతారో చూడాలి మరి. బాక్స్ ఆఫీస్ లో మరో షార్ట్ బ్రేక్.